जय सद्गुरु महाराज की। हरे ఓం శ్రీ గురుభ్యో నమః. దివ్యాత్మ స్వరూపులారా, మరి ఈరోజు మనకు పూజ్యులైనటువంటి గుమ్మడి ఎల్లయ్య స్వామివారి మొదటి ఆరాధనగా మనం ఏర్పాటు చేయడం జరిగినది. మొదలు చివర అంటే ఈ బాహ్య విషయంలో ప్రతిదానికి పుట్టినప్పుడు మొదలుగా ఉంటుంది, పోయినప్పుడు చివరగా ఉంటుంది. అంటే భగవత్ ఆరాధన అంటే ఆయన జీవించి ఉన్నంతకాలము భగవంతుణ్ణి ఏ విధంగా అయితే ఆరాధించాడో అది తొలి ఆరాధనగా, దాన్ని మనకి పశుపక్షాదులు గనక ఆహారాన్ని సేవించి ఏ విధంగా అయితే నెమరవేసుకుంటున్నావో ఆ యొక్క భగవతత్వాన్ని మనం ఆరాధించుకోవటం అంటే అది మళ్ళా గుర్తు చేసుకోవటం అని చెప్పారు. అటువంటి విశేషాలు ఆయన జీవన విధానంలో కష్ట నష్టాలు అనుభవించుకుంటూ సంసారాన్ని సాగించుకుంటూ చక్కగా గురువుని చేరి గుర్తు తెలుసుకొని అంతకుముందు అక్కడ కూర్చున్నాడు, తర్వాత ఎక్కడ కూర్చున్నాడు, ఇప్పుడు అక్కడ కూర్చొని కూడా అదే చేస్తున్నాడు. ఎక్కడ కూర్చున్నా తన తత్వం తెలిసినటువంటి వాడు ఎక్కడున్నా బాగానే ఉంటుందని చెప్పారు మహాత్ములైనటువంటి. ఇప్పుడు మనకు అన్నీ ఎన్నో తెలిసి ఉండొచ్చు, జీవనానికి కావాల్సిన అన్నీ అందరికీ తెలుసు, కొత్తగా మనకేమైనా ఎక్కువ తెలిసేది ఏం లేదు. అది వాడు పుట్టుకతో ఏదైతే వచ్చిందో అది ఎట్లు వచ్చింది, దాని గురించి అడగాల్సిన పని లేదని చెప్పారు మహాత్ములైనటువంటి. ఇప్పుడు వచ్చినటువంటి వాడు మారాలంటే ఏం కావాలో గురువుగారి కాడ కూర్చోవాలని చెప్పాడు. ఆయన కూర్చొని ఆయన ఏదైతే అనుభవించాడో అది అందరికీ పంచాలనే ఒక సదుద్దేశంతో స్వకార్యము స్వామి కార్యంగా 21 సంవత్సరాలు ఆ యొక్క భగవతత్వాన్ని 21 చాతుర్మాసాల కార్యక్రమాలు పూర్తి చేసినట్లు మనం చూస్తున్నాం. చేసినప్పుడు మనలాగా మనిషే కదా, మన కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ కూడా నీ ఇట్లా చేయగలిగాడంటే ఆ గురువు అనుగ్రహం అట్లాంటిదని చెప్పారు. ఏ పనైనా మనం ఒక సంకల్పం చేస్తే దాన్ని అమలుపరిచేటటువంటి వాడు పరమాత్మ అని చెప్పాడు. దుష్ట సంకల్పం చేసినా మంచి సంకల్పం చేసినా చేయటం నీ వంతు, చేసినాక శిక్ష కూడా మోసేది కూడా నీ వంతే. అందుకని మంచి ఏదో చెడేదో తెలుసుకోవటం ఇక్కడ మానవుడి యొక్క మహత్తు యొక్క కార్యమని మహాత్ములు తెలియజేశారు. ఇది జ్ఞాన సముద్రంగా మనకి మహాత్ములు చెప్పారు. దీన్ని ఎంతవరకు అంటే దీనికి అనంతం గెట్టు లేదు. మొదలంటే ఫస్ట్ ఎవరు కాలే, ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఫస్టే, పోయిన వాళ్ళు ఎవరైనా చివరే కదా. ఇప్పుడు ఫస్ట్ ఆరాధనగా చెప్తున్నాం, ఫస్ట్ కాదు, ఎన్నిసార్లు చెప్పుకున్నా అది ఎప్పుడు ఫస్ట్దేనని చెప్పాడు. మనకి మహాత్ములు ఒక మాటగా చెప్తారు, పంచదార శిలకని ఎక్కడ కొరుకున్నా తీయదానమేనన్నట్టు, ఎందుకంటే అది పాకంలో మునిగినట్టు. అట్నే భగవతత్వం జ్ఞాన సముద్రం అంటే దీన్ని ఎంతని తీయడానికి అలివి కాదు, ఎవరు ఎంత తీసుకున్నా తరుగులేదని చెప్పారు మహాత్ములైనటువంటి వారు. వాళ్ళ యొక్క చరిత్రలు మనం తీసుకుంటున్నాం. ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న అవసరం లేదు, ఎవరికి అందరికీ కావాల్సినని చెప్పాడు. అందుకే మనకి తన యొక్క తత్వం తను తెలుసుకున్నటువంటి వాడు, నన్ను నేను చూసుకున్నటువంటి వాడు, నన్ను నేను చూసుకుంటే అందరికి చూపించవచ్చు అని చెప్పాడు. అద్దంలో కనుక ఎట్లయితే చూసుకుంటామో తన లోపల తను చూసుకోవాలని చెప్పాడు. ఈ ప్రపంచంలో మనకు విద్యాప్రకాశం గిరి స్వాములు వారు చెప్పారు, విద్యలెన్నియో కలవురోరన్నా అన్నింటిలో నా సాబుదప్పే విద్య గొప్పన్నా, ఎన్ని చదువులు చదువు నేర్చినా పుట్టి సచ్చుననేమి లాభము, జన్మమేలే నట్టి పదవిని పొందగోరము సత్వరంభున తత్వసారము తెలిసి కోరన్నా, సద్గురుని జంత నిజముగనుగొని లాభముందన్నా. ఈ ప్రపంచంలో విద్యలు ఎన్ని ఉన్నాయంటే ఎన్నో ఉన్నాయి, లెక్కలేనన్ని విద్యలు ఉన్నాయి. పోనీ ఎన్ని విద్యలున్నా అవి ఉండేవి కావు, శరీరం ఉన్నవరకే తప్ప శరీరం పోయినాక ఈ విద్య దేనికి పనికిరాజం. అన్ని విద్యల కన్నా బ్రహ్మ విద్య మిగిలని చెప్పాడు. అటువంటి విద్యను పొందాడు కాబట్టి ఇవాళ ఇంతమంది కనిపించగలుగుతున్నాడని చెప్పాడు. బాహ్యంలో ఉన్న విద్యలు ఎన్నున్నా అందరికి తెలిసినవి అయినా ఇది ఒక్కటే మిగిలని చెప్పారు. అదేమన్నా పెద్ద బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ విద్యకు సాటి రావని చెప్పారు. పుట్టి సచ్చుననేమి లాభము, పుట్టడం సావటమేగా ఎవరు చేసినా, పుట్టిందంటే ఒక రోజుకి పోయేదే కదా. పాని మార్గం ఉన్నదా,
శరీరం అయితే పోయేది తప్ప ఆత్మ పోయేది కాదని చెప్పాడు. శరీరం ఉండగానే ఆత్మతత్వాన్ని తెలుసుకొని అందులో ఏమైతే ఎప్పుడు హృదయాల్లో ఉండేటటువంటి వాడని చెప్పాడు. కృష్ణ పరమాత్మ అంటే హృదయ సౌరుడు అని చెప్పాడు. అంటే హృదయాన్ని అత్తుకొని హృదయాన్ని ఆస్వాదించినటువంటి వాడు కాబట్టి హృదయేశ్వరుడిగా చెప్పాడు. అదే మన గురువుగారు కూడా ఎంతమంది హృదయాల్లో మరి మొహతోక చూడటం కానీ, ఆయన మాట వినటం కానీ, ఆయన ఆచరణ కానీ, మరి ఆయన విషయాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఎంతమందిగా మనకు వచ్చినట్లు చూస్తాం. ఒక మానవుడికి ఎంత సాధ్యమైనదంటే ఇక్కడ స్వకార్యం అంటే తన కుటుంబ పోషణ మొత్తం చూసుకుంటుగా సామకార్యంగా ఎంతమందికి జ్ఞానాన్ని అందించినటువంటి వాడు గురుమూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయనతో పాటు సమకాలికలు ఉన్నప్పటికీ ఎవరి శక్తి వాళ్ళదేనని చెప్పారు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఏమిటంటే ఎవరు ఎట్లా అయితే చేసుకుంటారో ఆ మహాదేవుడైనట్టు వాళ్ళు చేసిన వారికి ఇస్తాడని చెప్పాడు. చేయటం పనిగా పెట్టుకుంటే రావటము నువ్వు అడిగే పని లేదని చెప్పాడు. కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్యాదులంటే కర్మ అందరూ చేస్తున్నాం, అది భక్తిగా మారాలి. అందుకే కళ్ళతో చూసేది, చెవులతో వినేది, జాగ్రత్తగా మనసుతో ఆలకించి బుద్ధితో నిర్ణయం చేసుకొని ఈ ఆత్మని పరమాత్మలో కలుపుకోవాలంటే ఎంతో ఓర్పు కావాలి, ఎంతో సహనం కావాలి, ఎంతో పట్టుదల ఉండాలి. అవి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమైతే తప్ప అవి లేకుండా ఈ మానవ జీవితం కడతేరడానికి మార్గం లేదని చెప్పాడు. అందుకని మనకి ఈ ప్రపంచంలో ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ అని చెప్పాడు. అన్నిటికీ మనసే. పట్టుకుంటే బంధము, వదిలిపెడితే మోక్షము. ఇప్పుడు మనం ఏం పట్టుకోవాలో ఏం వదిలిపెట్టాలని చెప్పారు మహాత్ములు చెప్తూ ఉన్నారు. పట్టుకోవటానికి మనసే, వదిలిపెట్టడానికి కూడా మనసే. ఇప్పుడు మనసు ఏం చేసింది? కావాలని సంకల్పం చేసింది. గురుగారి కార్యక్రమం అంట, మరి వాళ్ళు పిలిచారుగా పోద్దాము చూద్దాము అని అనిపిస్తే ఎక్కడ దాకా వచ్చినాం. ఏడకొచ్చి నాకేం చెప్పింది, టైం అయిపోతుంది, ఇంకా పోవాలా, మరి ఇంకా ఇప్పుడు దాకా ఇంకా సరిపోద్ది అనిపించింది. రావాలనిపించింది, పోవాలి. వచ్చినందుకు ఏం చేసినావు తెలియాలిగా. అందుకని మనసుపై నా జయము పొందన్నా, ఇంద్రియంబులు టక్కు చూసి మోసపోకన్నా, దేహమందలి చతురచూరులు చర్యలన్నీ గాంచుచుండము, దేహమందలి చతురచూరుల చర్యలన్నీ గాంచుచుండము, బుద్ధి కుశలత కలిగి నేర్పుతో. ఏం చేయాలి వాటిని? బుద్ధి కుశలత కలిగి ఏం చేయరా? విషయాన్ని తెలుసుకున్నాక మంచిదైతే తీసుకోవాలి, చెడైతే వదిలిపెట్టాలనిగా చెప్పిండు. ఇప్పుడు మన ప్రపంచంలో దేని మీద విజయాన్ని పొందినా అది పోయేదే. మనసు మీద కనుక విజయాన్ని పొందితే అది మహత్తర కార్యంగా మనకి మేలుకుంటుందని చెప్పేసి మహాత్ములు సెలవిచ్చారు. అంటే మనం అన్నిటి మీద విజయాన్ని పొందాలనుకుంటాం. పనికి పోయినా పనిలో విజయం కావాలనుకుంటాం, పదవికి పోయినా పదవిలో విజయాన్ని కావాలనుకుంటాం, అట్నే దేనికి పోయినా కావాలనుకుంటాం. పరమార్థానికి కాడికి పోతే పరమాత్మలో ఐక్యం కావాలని కోరుకోవాలి కదా. మన కాడ కుదిరిద్దిలే, మనం ఎందుకు అయితం అంటే కాదని చెప్పాడు. ఎవరికైనా సరే ఒకరెందు ప్రేమ లేదు, ఒకరెందు ద్వేషం లేదు. పరమాత్మ అందరికీ సమానమేనని చెప్పాడు. పంచభూతాలు ఏ విధంగా అయితే అందరికీ సమానంగా ఉన్నాయో పరమాత్మ కూడా అట్టే ఉన్నాడు. నువ్వు వాడుకునే విధాయకాన్ని బట్టి నీకు శత్రువులుగా అయితే మిత్రులుగా మారుతాయి. అటువంటి మనసు ప్రధానం కాబట్టి అటువంటి మనసు పట్టుకున్నటువంటి వాళ్ళు మహనీయులుగా మనకి మహాత్ములు అందించారు. మరి మీరంతా చక్కగా గురువుని చేరినా చేరకపోయినా సత్యం మాత్రం ఒకటే. చేరితేనే చెప్పేవాడు ఉంటే వినేవాడికి అలకంగా ఉంటుంది, తను సొంతంగా చేయాలంటే కుదరదు. కాబట్టి చక్కగా గురువు చెప్పినట్లుగా మీ యొక్క మనసును పట్టుకొని మీరందరూ ధన్యులు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి గురువుగారికి, ఈ కార్యంలో పాల్గొన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మరి అప్పయ్య గురువు గారు మరి చాలా చక్కగా వివరించారు. గురువుగారి యొక్క ఆరాధన గురించి చెప్పారు. మరి గురువు ఎలా ఉండాలి, శిష్యులు ఎలా ఉండాలి, ఏం తెలుసుకోవాలి అనేది చెప్పారు. అలాగే మనసును గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. మనసును నిగ్రహించుకోవాలి. మనసును నిగ్రహించుకోకపోతే ఆధ్యాత్మికంలో ప్రవేశించిన దానికి అసలు అర్థమే ఉండదు అని చెప్పారు. మొదలు చివర అనే అంశాన్ని చెప్పారు.
ఏది మొదలు అంటే ఆరాధన అనేటువంటి దానికి మొదలు చివర ఉంటుందా? అట్లా చెప్పలేదు. వేదాంతం ఏంటంటే పెద్దలు ఒకటే సూచన చేశారు. ఈ ప్రపంచంలో జగత్తు అనేటువంటిది ఏదైతే ఉంటుందో, మొదలు చివర ఏదైతే ఉంటుందో అది నశించిద్ది అని చెప్పారు. వేదాంతంలో ఒకటే ఫండమెంటల్. మొదలు చివర ఉంటే నశించిద్ది. అది ఏదైనా కావచ్చు. ఈ పెన్ను ఉంది, దీనికి మొదలు చివర ఉంది, ఇది నశించిద్ది. టేబుల్ మొదలు చివర ఉంటే నశించిద్ది. టెంటు మొదలు చివర ఉంటే నశించిద్ది. బల్ల మొదలు చివర ఉంటే నశించిద్ది. కుర్చీ మొదలు చివర ఉంటే నశించిద్ది. ఒక ఊరు మొదలు చివర ఉంటే నశించిద్ది. ఒక జిల్లా మొదలు చివర ఉంటే నశించిద్ది. ఒక రాష్ట్రం మొదలు చివర ఉంటే నశించిద్ది. ఒక దేశం మొదలు చివర ఉంటే నశించిద్ది. అలాగే ఈ ప్రపంచం, ఈ యూనివర్స్, విశ్వం మొత్తం మొదలు చివర ఉంటే నశించిద్ది. చరాచర జగత్తు, బ్రహ్మాండం మొత్తం కూడా ఏదైతే నామరూపాలతో కూడి ఉన్నదో దానికి మొదలు, ఆది, అంతము ఉంటే అది నశించినట్టే. మరి నశించనిది, నశించే వాటి వెనక నశించకుండా ఉండేది ఒకటి ఉంది. దాన్ని పట్టుకోవడం కోసం గురువు యొక్క అవసరం మనకొచ్చింది. దానికి జనన మరణాలు లేవు, చావు పుట్టుకలు లేవు, ఆది మధ్య అంతములు లేవు. అది ఆది మధ్య అంతములు లేనటువంటిది. దాన్ని పట్టుకునే ప్రయత్నం మనం చేయాలి. అందుకోసం గురువు యొక్క అవసరం. ఈ గురువుగారి ఆరాధనకి ఎందుకు వచ్చాం? ఆ గురువుగారు అట్టి తత్వాన్ని వారు తెలుసుకొని, వారు అనుభూతి చెంది, వారిని ఆశ్రయించినటువంటి వారందరికీ అంత గొప్ప జ్ఞానాన్ని అందించారు. మనం ఎప్పుడు చదువుకున్నాం, జనన మరణము లేని రూపము జగతిలోనొకటుందిరా, జాతి భేదము లేకనేయది జ్యోతి అయి వెలుగొందురా. జనన మరణము లేని రూపము జగతిలోనొకటుందిరా, జాతి భేదము లేకనేయది జ్యోతి అయి వెలుగొందురా అని చెప్పారు. జనన మరణాలు లేనటువంటి ఆ జ్యోతి స్వరూపాన్ని, ఆ యొక్క ఆత్మతత్వాన్ని మరి తెలుసుకోవటం కోసం గురువు దగ్గరకు వచ్చాము. ఈ యొక్క గురువుగారి ఆరాధనలో కూడా అదే తత్వాన్ని అందించడానికి వారితో పాటు ఆ జ్ఞానాన్ని పంచుకున్నటువంటి ఇంతమంది సద్గురువులు ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నారు. మరి ఆ సద్గురువుల యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని వినేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.